క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామముని బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములు శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఇతడ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచన ప్రారంభము. వాడు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారి మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుము అని ఆమెతో చెప్పెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నేటి ఉదయకాల ప్రార్థనలు ఆరాధనలు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యము పాపమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పాపమును శిక్షించడానికి అర్హత పాపము చేసిన వాడికి లేదు అనే మాటను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మీయ సత్యాన్ని మనం ఈ దినాన ధ్యానిస్తూ వస్తున్నాం. ధర్మశాస్త్రానుసారమైనటువంటి అజ్ఞానుసారమైనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి ఆ యొక్క యూదులతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఒకరు వ్యభిచారము చేసినప్పుడు రాళ్లతో కొట్టి చంపవలెను, రాళ్లతో కొట్టి సాక్షులుగా చంపవలెను. ఆ స్థితి అమలులో ఉన్న రోజులలో నా దేవుడైనటువంటి యేసయ్య ఒక సత్యాన్ని, ఒక మార్పుని ప్రపంచానికి తీసుకొని వస్తున్నారు. లేవి కాండములో మనము చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక సత్యాన్ని ఏ రీతిగా చూస్తున్నాం. 20వ అధ్యాయము 10వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికి మరణ శిక్ష విధింపవలెను. ఆ వ్యభిచారినికి ఇరువురికి మరణ శిక్ష విధించాలని ధర్మశాస్త్రము ఘోషిస్తున్నది. ఆ రీతిగా అది పాపముగా ఎంచబడుతున్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 19:13 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నిర్గమకాండము 19:13, ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు కాని మృగము కాని బ్రతుకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వాడు పర్వతము యొద్దకు రావలెను. దేవునికి స్తోత్రాలు.
పాపము చేసిన వారికి మరణ శిక్ష, ఎలాంటి పాపము చేసినప్పటికీ, అందులో వ్యభిచారానికి కూడా మరణ శిక్ష ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. తద్రీతిగా మరణము పాపము రెండిటికి పొంతన ఉన్నది. కాబట్టి పాపము మరణమునకు దారి తీస్తుంది. పాపము మరణమునకు దారి తీస్తుంది. పాపము నరక ప్రాప్తులను చేస్తుంది. అయితే భూలోకంలో ఆ దినాన శిక్ష రాళ్లబెట్టి కొట్టవలెను. అయితే ఇప్పుడైతే దేవాతి దేవుడు ఒక సత్యాన్ని మనకి ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 1 యోహాను 1:9 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం అందరం గుర్తించుకోవాలి. 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును కనుక. నీ దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన ఎదుట మనము పాపములను ఒప్పుకొనవలెను. ఆయన ఎదుట మనము పాపములను ఒప్పుకొనవలెను. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు. అందుకని ఆయన ఎదుట పాపములు ఒప్పుకుంటే ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఆ పాపం నుంచి మరణానికి, శరీర మరణం నుంచి విడుదల చేయటానికి దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. చూడండి, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే నువ్వు పాపిగా ఉంటావో అపవిత్రుడువు. ఎప్పుడైతే నువ్వు పాపము చేస్తావో దేవుని దృష్టిలో అపవిత్రుడువు, అనీతిమంతుడువు. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు ఒప్పుకు పశ్చాత్తాపముతో దేవుని అడిగినప్పుడు, దేవుని ఎదుట పాపములను ఒప్పుకొనినప్పుడు దేవాతి దేవుడు అంటున్నాడు నీతిమంతులుగా తీరుస్తానంటున్నాడు. దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. అపవిత్రత నుంచి పవిత్రతలోనికి నువ్వు ప్రవేశించబోతున్నావు. తద్రీతిగా ఆ దినములగాయితూ నీవు పవిత్రుడిగా పాపములు చేయక జీవించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా దేవుడు మాట్లాడినటువంటి మాటలో మరి ఒక సత్యం ఏంటంటే, చదవబడినటువంటి యోహాను సువార్తలు ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. నీవు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే పాపము చేయకూడదు, పాపములకు పశ్చాత్తాపము చూపించాలి దేవుని దగ్గర అని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ఆత్మీయతను బలపరచుకోవటానికి, మన జీవితాలని భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. పాపము అనగా ఆజ్ఞాతిక్రమము పాపం అని మనం అందరం, ఆజ్ఞలు తెలియాలి కదా, ఆజ్ఞల ముందు తెలియాలి కదా. అందువల్ల దేవునికి అవిధేయుడుగా, దేవుడికి విధేయుడిగా ఉన్నటువంటి ఎలాగో తెలియాలి కదా. అందుకని గ్రంథాన్ని వినాలి, గ్రంథంలో మాటలను వినాలి, గ్రంథాన్ని చదవాలి, ఆత్మతో గ్రహించాలి. తద్రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుతున్నావు, దాని విషయంలో నీవే నేరస్తులను తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. నీవు ఎప్పుడైతే అలాంటి కార్యములు చేస్తావో, నువ్వు దానికి తీర్పు తీర్చుంటావు,
నువ్వు కూడా అలాంటి క్రియలు చేసేవాడిగా ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఒకరిని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, ఒకరిని గురించి విమర్శించేటప్పుడు ఆ పాపము నువ్వు చేసావా, చేయలేదా? నువ్వు నీతిమంతుడువా, బుద్ధిమంతుడువా, దేవుడికి ఇష్టడైన వాడువా, పవిత్రుడువా అని దేవుడు ఇది నన్ను నిన్ను ప్రశ్నిస్తున్నాడు. మన జీవన క్రమంలో ఏది లోపమున్నదో ఆ లోపాన్ని గురించి దేవుడు నిన్ను అడుగుచున్నాడు. నీవు అతి లోపము గల జీవితాన్ని జీవిస్తూ ఒకరికి తీర్పు తీర్చినట్లా నీవే తీర్పు తీర్చుతున్నావని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటని మనము చూస్తూ ఉన్నాం. 2 రోమీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తున్నాం. అతి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు, సత్యములు చేయు వారికి తీర్పు, కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందునని అనుకొందువా? దేవుడు చెప్తున్న మాట. నీవు అలాగ పాపము చేస్తున్నావు, ఒక తప్పు. పాపము చేసిన వాటి మీద తీర్పు తీర్చడము మరి ఒక తప్పు. అంత మాత్రమే కాకుండా నీవు ఆయన అనుగ్రహాన్ని తప్పించుకుంటున్నావని దేవుడు మాట్లాడుతుండగా మరి ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి. అతి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పాపివైతే పశ్చాత్తాపంతో, మారు మనస్సుతో ఆయన పాదముల యొద్దకు వచ్చి ఆయనను అడిగి ఆయన ద్వారా నువ్వు యోగ్యతను సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఆయన ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. నీ కోసమని ఆయన దీర్ఘశాంతము కలగవాడుగా ఉన్నాడు, ఐశ్వర్యమును కలుగు చేయడానికి సిద్ధముగా ఉన్నాడని ఆలోచించాలి. నీకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు అంటే దేవాతి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 5వ వచనము. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యమయ్యక అతని కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానంకు దీనిని స్వాధీనపడుతున్న అతనికి వాగ్దానము చేసను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. నీవు నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు దేవుడు ఆశీర్వాదాలు ఈ లోకములో నీకు స్పష్టంగా అనుగ్రహిస్తాడని మనము గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనము చూసుకుంటూ వస్తున్నాం. ఆ రీతిగా మనం ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఏ రీతిగా జీవిస్తున్నామని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయములు ఒక సత్యమును మనము చదువుకుంటూ వస్తున్నాం. 25వ వచనము. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక ప్రయాణములోను, నదుల వలనైను ఆపదల్లోను, దొంగల వలనైను ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపాదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, ఆ పట్టణములలో ఆపదలలోను, అన్నింటిలో ఆపదల్లోను, సముద్రములు ఆపదల్లోను, కపట సహోదరుల ఆపదల్లోను ఉంచిది. ఆపద. నీతిమంతుడుగా తీర్చబడిన పిదప కూడా ఆయన ఎంతో శ్రమ పడిన వాడిగా ఉన్నాడని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఒకవేళ నీవు నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు శ్రమలుంటాయి, ఏం భయపడద్దు. శ్రమల నుంచి నిన్ను ఆశ్చర్యకరంగా మార్చుకుంటాడని అందుకనే పౌలు భక్తుడు నా బలహీనతల యందు నేను సంతోషించుచున్నానంటాడు. కాబట్టి నీ బలహీనతలందు ఆయన కృపను ఉంచుతానని కూడా ఒక సాక్ష్యాన్ని మనకి ఇచ్చినట్టుగా మనము చూస్తూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 8వ అధ్యాయములో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. 8, 6వ వచనము. ఈయనైతే ఇప్పుడు మనకు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తివై ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. యేసయ్య
ఈ లోకరీతిగా ధర్మశాస్త్రానుసారమైన మరణము నుంచి మనం విడుదల చేసి మారు మనస్సు అనే పశ్చాత్తాపం అనే స్థితిని ఆయన నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి మధ్యవర్తిగా తండ్రి అయిన దేవునికి నీకును ఉన్నాడని నీవు గ్రహించు. ఒక అద్భుతమైన సత్యయుక్తమైన జీవితాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దోష భావము కలిగిన మనస్సాక్షి మనకు ఉండకూడదు. దోష భావము కలిగినటువంటి స్థితిలో మనం జీవించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆది కాండము 42వ అధ్యాయము 21వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతమే, అందువల్ల ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో అక్కడ మాట్లాడుకున్నాడు. 11 మంది గోత్రికులు ఇశ్రాయేలీలు ఒకటే సత్యాన్ని మనకు చెబుతున్నారు. నీవు ఒకరిని అన్యాయముగా తీర్పు తీర్చుతున్నావే, కొడుతున్నావే, ఇబ్బంది పెడుతున్నావే, మరణమును గురి చేస్తున్నావే, అపవాది క్రియలకు గురి చేస్తున్నావే, అప్పుడు నిన్ను బ్రతిమాలుకున్నప్పుడు నువ్వు వినకపోతే ఆ స్థితిని గురించి చెబుతున్నాడు. మనం ఏదైతే చేస్తామో అది మన మీదకి వస్తుంది, వచ్చి మనలను కూడా అదే ఇబ్బంది పెడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటని 11 మంది గోత్రికులు మాట్లాడుతున్న మాట ద్వారా మనం గ్రహించాలి. ఆ రోజు మన తమ్ముడిని మనం కొడుతుంటే బ్రతిమలాడాడు, మనం వినలేదు. అన్నయ్య 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 నన్ను కొట్టకండి అన్నయ్య, నన్ను మరణానికి గురి చేయకండి అన్నయ్య అని బ్రతిమలాడితే మనం ఏం చేయలా, మన సహాయం చేయలేదు, అందుకని ఇప్పుడు మనకి జరుగుతుందని వారు చెప్తున్నట్టు అలాంటి మనస్సాక్షి మనం కావాలి. మారు మనసుతో కూడిన మనస్సాక్షి మనకు కావాలి. ఆ కొట్టేటప్పుడు ఉన్న మనస్సాక్షి మనకు ఉండకూడదు. ఎజ్రా భక్తుడు 9వ అధ్యాయము 6వ వచనములో ఒక సత్యమును తెలియజేస్తూ ఉన్నాడు. ఎజ్రా భక్తుడు 9వ అధ్యాయము 6వ వచనములో ఒక సత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చించబడి ఉన్నవి, మా అపరాధమును ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఈ దోషపూరితమైన మనస్సాక్షి అంటారు దీన్ని. అపరాధములు, దోషములు, పాపములు, వాటన్నిటిని కూడా దేవునికి తెలియచేయాలి. తెలియచేసి నువ్వు మారు మనసు పొందాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడని మనము గ్రహించాలి. దానియేలు భక్తుడు కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయములో ఉన్న ఈ సత్యం ఏ రీతిగా మాట్లాడబడుచున్నది. 5-6వ వచనము. అతని ముఖము వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాడు గడగడ వణుకుచూ కొట్టుకొనిచున్నది. గరడి విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువడినప్పుడు ఆతురముగా బబులోను రాగనే జ్ఞానులు రాగనిట్లను ఈ వ్రాతను చదివి దీని భావం నాకు తెలియచెప్పువాడు వాడు ఊదారంగు వస్త్రము కనుగొని తన మెడను సుబండమైన కంఠభూషణం వాడే రాజ్యంలో 3వ అధిపతిగా అయ్యను. రాజుకి ఆ యొక్క రాతను చూచినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటను మనము చూస్తూ వస్తున్నాం. ద్రాక్షారథము ఆ గడిల్లోనే హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ మీద ఏదో ఒక వ్రాత రాయించున్నట్లుండెను. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దోషపూరిత వాడివైతే, పాపము చేసిన వాడివైతే నీతో దేవుడు మాట్లాడతాడు. నీ క్రియలను గురించి దేవుడు మాట్లాడతాడు. అట్టి దుష్ట ప్రవర్తనకు సంబంధించినటువంటి క్రియలు నీలో ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి
పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకడు కామత్తులైరి కామతప్తులైరి. కాబట్టి వ్యభిచారములకు సంబంధించింది ఒక స్త్రీతో వ్యభిచరించుట, ఒకని భార్యతో వ్యభిచరించుట, పురుషుడితో వ్యభిచరించుట, స్త్రీతో వ్యభిచరించుట, ఇవన్నీ కూడాను దేవునికి ఇష్టం లేని క్రియలు. కాబట్టి మనము ఆ క్రియల్లోనికి పోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. పాపము నిన్ను దేవునికి దూరస్తుడిని చేస్తుంది. 2 కొరింథీ 12:21 ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో మరియు నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అని ఒకవేళ కలహమును, అసూయను, క్రోధమును, కక్షలను, కొండములను, గుసగుసలాడును, పురుగులను, అల్లరులను ఉండునేమో మరియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో మరియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకరి చేసిన నిమిత్తం మారుమోసు పొందిన అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో మరియు భయపడుచున్నాను. మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేసిన నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని. అనగా ఒకసారి పాపం చేసిన తర్వాత దుఃఖపడాలి, మనము మారు మనసు పొందాలి. దైవజనుడిగా నాకు ఆ బాధ ఉంటుందని మీరు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 4:19 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయం 19వ వచనం, వారు సిగ్గులేని వారయుండి నారో విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకుని, అత్యాశతో వెరీ మచ్ ఇంటెన్షనల్ గా వెంటబడతాం ఒక స్త్రీని అన్యాయంగా అపవిత్రతలోని తీసుకెళ్ళటం. ఆ యొక్క భావాలు కలిగిన వాళ్ళందరినీ దేవుడు ఈ దినాన వారితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమి అప్రకౌర్ముగని సుధముగమురోలు వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసరణ నిత్యాగ్నిదలను దృష్టాంతములుగా ఉంచబడింది. సుధముగమురోలు కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా ఆ రీతిగా ఏర్పడ్డాయని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెళ్ళపరచునట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాను. నీవు పాపముల నుంచి దేవుడు విడుదల చేయటానికి నీ యేసయ్య మరణించాడని నువ్వు అది గ్రహించాలి. ఇంకను ఆ పాపమునకు సంబంధించినటువంటి మనస్తత్వమును, అబద్ధములను నీవు ఉంటున్నావేమో, ఒకరికి వీలైనటువంటి మాటలను, అనుకూలమైన మాటలు మాట్లాడుతున్నావునని దేవుడు నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 1 తిమోతి 1:15 ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగనిది, పూర్ణాకంగా యోగ్యమైనది, అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించిన క్రీస్తు లోకమునకు వచ్చాడు, అది గ్రహించండి. కాబట్టి మనం ఆ రీతిగా దేవుడు నీ కోసం వచ్చి నిన్ను రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాడు. ఇలాంటి పాపం కూడా మనం చేయొద్దు. ఒకవేళ చేస్తే మనం తీర్పు తీర్చొద్దు. తీర్పు తెచ్చుక మారు మనసు పొంది దేవుని సన్నిధిలో అడగాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన 2:14 సత్యాన్ని చదువుకొని ముగించుకుంటున్నాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలులకు ఉరియొద్దమని బాలాకునకు చెప్పిన బిలాముతో అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధనసు వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నీ నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరిని, నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధము చేసేదను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రాకడ ఉన్నది, రాబోతున్నాడు ఆయన. కాబట్టి మనం ఏం మాత్రం తప్పుడు బోధలు కూడా వినొద్దు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో అయినా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. పాపము నిన్ను, నా మమ్ములను మీకు దూరస్తుని చేస్తుందని గ్రహించి
అయినా పశ్చాత్తాపంతో మారు మనసుతో మీ యొద్దకు వచ్చి ఉండాలని మీరు తెలియజేశారు. మరలా తిరిగి అటువంటి పరిస్థితిలో ఉండకూడదని మీరు తెలియజేశారు. నేను వచ్చి రెండవ రాకడలో మరణమునకు గురి చేస్తానని తెలియజేసిన విధానానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. త్రియేక దేవుని మందిరమును విశ్వాసులను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. అయినా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీన పరిస్థితుల నుంచి విడుదల చేయండి. అయినా మీరు మంచి దేవుడు కదా తండ్రి. అట్టి దేవుని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రికిని బిడ్డలకును, తల్లికిని బిడ్డలకును, భర్తకును భార్యకును శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి. ఆయన కుటుంబంలోనైనా మీరున్నటువంటి యోగ్యత దాయించేయండి. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహం బట్టి, గర్భఫలను బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే రీతిగానైనా చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయించేయండి. వృద్ధులకు మీరు ఇచ్చినటువంటి ఆదరణ బట్టి, ప్రార్థన జీవితమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్వస్థతను బట్టి కృతజ్ఞతలు. వారి బిడ్డలు భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు కని ఈ కరోనా దినాల్లోనైనా కష్టపడుతున్నారు. ఉద్యోగాలు లేక మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు. మీ ఆత్మ కార్యములు జరిగించినందుకు స్తోత్రాలు. మీరే మహాదేవుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, ఆస్ట్రేలియా దేశం, మస్కట్ దేశం, రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో ఉన్నారు తండ్రి. యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి కృపలో భద్రపరచబడను గాక. శాంతిని, సమాధానాన్ని దయచేయబడను గాక. ఆత్మ కార్యములే జరిగించబడను గాక. క్షేమ సమాచారం అనుగ్రహించబడను గాక. అయినా చిన్న చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు, ఆశీర్వదించండి, బలపరచండి. ఆయన ఆర్థిక స్తోమత కలిగి చేయండి. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు, క్షేమాన్ని దయచేయండి. అయినా అదే రీతిగానైనా మీరు మంచి దేవుడు ఆయన. ఆయన వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతల ఫలితం దయచేయండి. అదే రీతిగానైనా మీరు ఈ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మ కార్యములు జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ స్వార్థ జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగానైనా నాయన మీరు గొప్ప దేవుడు. అధికారులకు అధిపతులకు నేను వివేకము తెచ్చి మంచి పరికులా సముద్రం అనుగ్రహించబడిన గాక. ఆత్మ కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. అయినా సంఘము చుట్టూను, విశ్వాసుల చుట్టూను అగ్ని కంచె ఉంచినందుకు కృతజ్ఞతలు. త్రియేక దేవుని మందిర పరిచయను, జూమ్ ఆరాధనను, అదే రీతిగా ఆదివారపు ఆరాధనను మహిమ పరచబడుతున్నందుకు కృతజ్ఞతలు. అయినా హాస్పిటల్కి వెళ్ళిన నమ్మడను ఆశ్చర్యకరంగా మార్చుకున్నందుకు కృతజ్ఞత వందనాములు చెల్లించుకుంటూ ప్రభు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యం వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా దినాహారం మాకు దాయిచ్చు. వాడిల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనని తేక కీడును రక్షణ రాజ్యం మహిమా నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుని, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృపాదయ, కనికరము సదా తోడయండి. ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములను గ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిరపరిచిన ఆత్మతో నింపి, పరిశుద్ధాత్మతో నింపి ఆదివారపు ఆరాధనను ఉజ్జీవతో నింపిన దేవుడు, మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న ఆ యొక్క జూమ్ ఆరాధనను ప్రత్యేకపరిచిన దేవుడు, సదా తోడయుడి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Thank you. God bless you. Have a nice day. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచే స్థిరపరచబడను గాక. శాశ్వతమైనది నీవు నాయన చూపినా